చూడవలసింది ఏంటంటే యథార్థత మాత్రమే. వారిలో నా కన్నులు చూడవలసినది ఏంటంటే వారి యొక్క నీతివంతమైన జీవితం మాత్రమే. ఎవరిలో కూడా లోపాన్ని చూడటానికి అర్హత అనేది మనకి లేదు. ఎందుకే దేవుడు అంటూ ఉన్న మాటలు మనం జ్ఞాపకం చేసుకోగలిగితే ఈ యొక్క ఉదయకాల సమయంలో కొన్ని రకాలైనటువంటి కన్నులను మీకు పరిచయం చేస్తా ఉన్నాను. ఎందుకు ఈ కొన్ని రకాలైన కన్నులను నీకు పరిచయం చేస్తూ ఉన్నానంటే, ఒకవేళ మనలో కూడా అలాంటి కన్నులు మనలో ఉంటే వాటిని మార్చుకొనగలిగే కృప నా దేవుడు మనందరికీ దయచేయను గాక. హల్లెలూయా. అంటే ప్రతి కన్ను కూడా ఎలా ఉంటే ఆశీర్వాదం అంటే తేటగా ఉంటే ఆశీర్వాదకరమని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ఈరోజు నీ కన్నులు ఎలా ఉన్నాయో కొన్ని విషయాలు నేను తెలియపరుస్తుండగా, వాటిలో ఏదైనా నీ కన్నుంటే వాటిని తేటగా మార్చుకొని వాటిని చక్కగా మలచుకొని ఒక ఉన్నతమైన స్థితిలో ఉండగలిగే కృప నా దేవుడు మనందరికీ దయచేయబోతున్నాడు. కాబట్టి మొట్టమొదటి కన్నును మీకు పరిచయం చేయబోతా ఉన్నాను. మత్తయి సువార్త 7వ అధ్యాయము 3వ మాటలు ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోగలిగితే, నీ కంటిలోనున్న దూలమును ఎంచక నీ సహోదరుని కంటిలోనున్న నలుసును చూచుటయేలా, నీ కంటిలో దూలముండగా నీవు నీ సహోదరుని చూచి నీవు నీ కంటిలోనున్న నలుసును తీసివేయమని చెప్పనేలా? వేషధారి, మొదట నీ కంటిలో ఉన్న దూలమును తీసివేసుకొనుము, అప్పుడు నీ సహోదరుని కంటిలోనున్న నలుసును తీసివేయుటకు నీకు తేటగా చాలండి. ఇప్పుడు ఎలాంటి కన్ను దేవుడు ఎందుకు పరిచయం చేస్తా ఉన్నాడంటే, తేటగా మన కన్నులు లేకపోతే ఇలాంటివే మన జీవితంలో సంభవిస్తూ ఉంటాయి. ప్రతి ఒక్కరిని వేలెత్తి చూపిస్తూ ఉంటావు. నువ్వు ఎలా ఉంటున్నావు, నువ్వు ఎలా జీవిస్తున్నావు, ఇలాంటి పాపములో బ్రతుకుతున్నావు, ఇలాంటి లోకములో బ్రతుకుతూ ఉన్నావు, ఇలాంటి లోక సంబంధమైన ఆశలను కలిగి ఉన్నావని ప్రతి ఒక్కరిని కూడా వేలెత్తి చూపిస్తూ ఉంటావు. అంటే దేవుని జనగమా జ్ఞాపకం చేసుకోగలిగితే మొట్టమొదటిగా ప్రశ్నించే ముందు ఒక్కసారి మన హృదయాన్ని, మన యొక్క మనసును మనం పరీక్షించుకోగలిగితే మన కన్నులు ఎలా ఉన్నాయో దేవుడు తేటగా మనకేం చేయబోతున్నాడండి, కనపరచబోతా ఉన్నాడు. ఇక్కడ మీరు జ్ఞాపకం చేసుకోగలిగితే, ఇదిగో నీ కంటిలో ఉన్న దూలాన్ని నువ్వు చూడకుండా, అంటే నీ కంటితో పెద్ద పెద్ద పాపాలు నువ్వు చేస్తూ ఉన్నావు, నీ కంటితో ఎనలేని తప్పిదాలు నువ్వు చేస్తూ ఉన్నావు,